అమరవీరుల కుటుంబాలు వచ్చి మా పిల్లల ప్రాణాలు పొట్టన పెట్టుకున్న దుర్మార్గుడు మందకృష్ణ కనీసం వాళ్ళని అమరులని గుర్తించలేదు, అమరవీరుల స్తూపాలు కట్టేయలేదు, 10 రూపాయలు ఇప్పించిన పాపాన నువ్వు పోలేదు, నీ పుట్ట చూసుకున్నావు తప్ప నువ్వు మాకు ఒరగబెట్టింది ఏందంటూ తిట్టకుండా తిడతా ఉన్నారు. అయినా నీకేం సిగ్గు అనిపిస్తలేదు. నువ్వేదో న్యాయం చేస్తావు, నువ్వేదో న్యాయాన్ని తెలియక నీ ఇంట్లోకి వెళ్ళేందో కట్టలు ఇచ్చినట్టు. దళిత మేము మాట్లాడేది ఎందుకంటే ఒక జాతుల మధ్యలో మేము ఫస్ట్ నుంచి ఎప్పుడే చెప్తున్నా, ఒక దళితుడు ఇంకో దళితునికి శత్రువు కాదు, ఒక బహుజనుడు ఇంకో బహుజనుడికి శత్రువు కాదని 100 సార్లు చెప్పిన నీతి జాతి లేకుండా మాట్లాడుతున్నటువంటి నీవు నిజంగా ఒక కలంకిత రాయి అయిపోయినావు మానవ మనుషులలో. మాదిగల నిన్ను ఒక్క రాయి ఇద్దరా, చివరికి మేరీ మాదిగా తూ అని ఉంచే కొండ్రి పుష్పలీల ఏం మనిషివాయాన్ని నిన్ను తిడతా ఉన్నది. మాదిగ జాతిలో ఉన్న ప్రతి ఒక్కరు సాలు పటవాయాన్ని సంబర, చివరికి ఏపూరు సోమన్న ఆయన ఒకరే కాదు, ఓయూ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ కాసిం సార్, చివరికి సతీష్ మాదిగ ఒక్కరా, వంగపల్లి శ్రీనివాస్, చివరికి మోత్కువాలి నరసింహయ్య కూడా, కడియం శ్రీహరి కూడా, దామోదరం నరసింహయ్య, బెల్లయ్య నాయక్ కూడా తూతూ అనే. ఏం మందకృష్ణ, ఏం ప్రయోజనాల కోసం చేస్తున్నాం, ఏం కాలబడ్డది నీకు? చంద్రబాబు నాయుడు 7% ఇచ్చినప్పుడు తోక ముడుచుకున్నా, నువ్వు 9% ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు నువ్వు మెచ్చుకోకపోవడం నీకేం దౌర్భాగ్యం, నీకేం బుద్ధి పోయే కాలము అని చెప్పి వాళ్ళు తిడుతూ ఉన్న నీకు ఏం బేషరం. ఇవాళ మాదిగలు సిగ్గుతో తలదించుకుంటా ఉన్నారు మందకృష్ణ చూసి.